ఒకసారి చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామసేన అనే సంస్థను 2024లో స్థాపించారమ్మా. 2022లో స్థాపించారు. భారతీయ జనతా పార్టీలో నేను మొన్న డిసెంబర్ 25, 2024లో జాయిన్ అయ్యాను. చాలా చిన్న జీవితంతో మొదలైంది. నేను 100 రూపాయలతో నేను హైదరాబాద్కి 1987 వెళ్ళాను. భగవంతుడు చదువుకున్నాను, కష్టపడి పనిచేశాను, భగవంతుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు కూడా అమెరికాలో స్థిరపడిపోయారు. 6 నెలలు అమెరికాలో ఉండేవాడిని, 6 నెలలు ఇండియాలో ఉండేవాడిని, భారతదేశంలో ఉండేవాడిని. కానీ హాయిగా సుఖంగా విదేశాలంతా తిరుగుతూ ఫోటోగ్రఫీ చేసుకుంటూ హాయిగా ఉండాలనుకున్నాను. కానీ నేను వాట్సాప్లోని మన హిందూ ధర్మం మీద ఎటువంటి దాడి జరుగుతుంది, క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా హిందువులైనా కలిసిమెలిసి బ్రతుకుతుంటే మతం పేరు చెప్పి జనాలను వెడగొడుతూ ముఖ్యమంత్రులు కావడానికో అలాగే డబ్బు సంపాదించుకోవడానికో ఎన్నో రకాలుగా మన మతాల పేరు చెప్పి విడగొట్టి మన మీద డబ్బు సంపాదించుకుంటున్నారు. దేవుడు 3 రకాలుగా ఉంటాడని ఎక్కడ కూడా లేదు అసలు. భగవంతుడు ఒక చోట యేసు ప్రభుగా అవసరిస్తే ఇంకో చోట రాముడుగా ఉంటాడు, ఇంకో చోట అల్లాగా ఉంటాడు. ఎంతో తెలివైన వాళ్ళు కూడా భగవంతుడు 3 రకాలుగా ఉంటాడని చెప్పి ఆలోచించడం ఎంత దౌర్భాగ్యం అంటే, నిజానికి భగవంతుడే 3 రకాలుగా ఉంటే క్రిస్టియన్స్ అందరికీ కూడా గాలి రాకుండా యేసుప్రభు అల్లా ఆఫ్ చేసేస్తాడు. అల్లాకి కోపం వస్తే హిందువులకి నీళ్లు దొరకకుండా చేయగలడు. అలాగే రాముడికి కోపం వస్తే ఇంకోటి యేసుప్రభు కోపం వస్తే ఎవరికి అగ్గి దొరకకుండా చేయగలడు. భగవంతుడు ఇన్ని రకాలుగా ఉంటే ముందు పైన వాడు కొట్టుకుంటారమ్మా, మన దాకా రానివ్వరు. పంచభూతాల్లో ఉంటాడు పరమాత్ముడు. యేసుప్రభు అయినా భగవంతుడే, అల్లా అయినా భగవంతుడే, రాముడైనా భగవంతుడే. ఒక్కో చోట ఒక్కో రూపంలో పుట్టాడు. అప్పుడు ఈ ప్రయాణ సాధనాలు లేవు కాబట్టి ఇన్ని రకాలుగా ఉంది. కానీ మతం వేరు. మతాన్ని దేవుడి కింద మార్చేస్తున్నారు. మనకి ఎందుకు మతాలతోటి? అన్నదమ్ముల్లా బ్రతకవలసిన మన మధ్య శిష్యులు పెట్టి ఎవరో డబ్బు సంపాదించుకోవడం కోసం చేసే పనులు ఇవన్నీ. మనకి ఇవన్నీ వద్దు. కష్టం వస్తే మనిషికి ఆకలిస్తే అన్నం పెట్టేవాడు కావాలి. ఈ రోజున రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం నియోజకవర్గాల్లో భర్త చనిపోయి 2 పిల్లలతో బాధపడుతున్న ఆడపిల్లలకి, అలాగే భర్త మంచం మీద ఉండి అనారోగ్యంతో ఉండి పిల్లలతో బాధపడుతున్న ఆడపిల్లలకి దాదాపుగా 150 కుటుంబాలకి నేను వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీలు బియ్యం ప్రతి నెల ఉచితంగా పంపిస్తున్నాను. నేను నిజంగా ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. శ్రావణ మాసంలో ఆడపిల్లలు వ్రతం చేసుకోవడానికి మీ ఊళ్ళో కూడా ఎవరికో తగిలినట్టున్నారు, రూపులు తగిలినట్టున్నారు. అలాగే ఆ మహిళలకి క్రిస్టియన్స్ కూడా రూపులు తగిలినాయి, చాలా సంతోషంగా తీసుకున్నారు. ముస్లిమ్స్కి కూడా తగిలిన బంగారు రూపులు తీసుకున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో దాదాపుగా 3000 పట్టు చీరలు ఇచ్చారు. ఇప్పుడు ఈ రాఘవాపురంలో కూడా ఎవరికైనా పట్టు చీరలు రాకపోతే ఆ స్లిప్పులు నేను దాచిపెట్టాను. మళ్ళీ ఇంకొక ఇద్దరు పండుగ వస్తే ఆ పండుగలో మళ్ళీ ఇంకొక 500 చీరలు ఇవ్వడం. ప్రతి గుమ్మానికి కూడా కంబాల శ్రీనివాసరావు పట్టు చీర చేయాలి, ప్రతి ఆడపడుచుకని చెప్పిన కార్యక్రమంతో
చేస్తూ ఎవరికి కష్టం వచ్చినా ఈ 3 నియోజకవర్గాల్లో కూడా దాని వాళ్ళ అవసరాన్ని బట్టి నా చేతనైన సాయం 10,000, 5,000, 3,000, 2,000, కొంతమందికి 1,00,000, కొంతమందికి 50,000, అలాగే అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి నేను ఇస్తూ ఉన్నాను. ఏ పదవి లేకపోతేనే నేను ఇన్ని ఊళ్ళు తిరుగుతూ నాకు ఏం పనమ్మా, పోనీ నేను ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తాననుకుంటే జగ్గంపేటలోని రాజారావు చేస్తే నేను ఓట్లు పడతాయి, రంపచోడవరంలో చేస్తే అది ట్రైబల్ ఏరియా, నాకు ఓట్లు పడవు, నన్ను అక్కడ పోటీ కూడా చేయనివ్వరు అసలు. కానీ రంపచోడవరంలో కూడా మొన్న 1000 మంది ట్రైబల్స్కి భోజనాలు పెట్టించారు. అక్కడ కూడా ఇది ఇస్తున్నాను. దాదాపుగా 100 గ్రామాల్లో 150 దేవాలయాలకు లక్ష నేను విరాళాలు ఇచ్చాను ఇప్పుడు దాకా. నేను ఎన్నో కార్యక్రమాలు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ అందరూ మంచి కోరి పిల్లలందరూ బాగా చదువుకోవాలి. రేపు పొద్దున్న ప్రతి రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే, ఓ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, అమ్మ మీరు 2,000 రూపాయలు తీసుకుని ఓటేస్తారు, ఆ 2,000 రూపాయలు మీ దగ్గర ఓటు వేయించుకోవడానికి 20 కోట్లు ఖర్చు పెడతాడు వచ్చినోడు. ఈ 2,000 రూపాయలని మనం 5 సంవత్సరాలు విడగొడితే రోజుకు 10 రూపాయలు పడుతుంది అది. అంటే మన బతుకులు 10 రూపాయకి అమ్మేసుకుని రోజుకి ఎవరికో డబ్బులు మన పట్టం కట్టి ఆడు మన రక్తం పీల్చి 20 కోట్లు ఖర్చు పెట్టినోడు 200 కోట్లు ఖర్చు పెట్టేదాకా కూడా సమ్మగా వాడి చేత మనం మన జీవితాలన్నీ వాడికి ఇచ్చేస్తున్నాం. వాడు 200 కోట్లు సంపాదించుకుంటాడు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, మన పవన్ కళ్యాణ్ గారు షిప్ పట్టుకున్నారు కాకినాడలో, 1,00,000 టన్నులు బియ్యం వెళ్ళిపోతుంది వేరే దేశాలు. అది ఎవరి డబ్బు అమ్మా, మన డబ్బు కాకపోతే మనం చేతులారా మన చేతులు కాడు నరకమని చెప్పి ఇచ్చేస్తున్నాం. మనం ఎవరైతే మన హిందూ దేవతలు పాడు చేశారో పోయిన గవర్నమెంట్లో 256 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రాములు వారు తల విరిచేశారు, ఎన్నో చేస్తున్నారు. అలాగే ఇంకో దేశంలో యేసుప్రభు యొక్క చర్చలు తగలబెట్టేస్తున్నారు, ఇంకో దేశంలో ఇంకోటి చేస్తున్నారు. ఇలాగ దేవుడి మీద అరాచకాలు చేసి, దేవుడి మీద ప్రాబ్లమ్స్ చేసి మన మతాల మధ్య చిచ్చులు పెట్టి ఆడుబాగుపడుతున్నారు తప్ప మనం అర్థం చేసుకోవట్లేదు. నరేంద్ర మోడీ గారు మా భారతీయ జనతా పార్టీ అయినా ఆయన తలుచుకుంటే ఎన్నెన్నో ఆపొచ్చు. ఆయన ఈ రోజున చైనాలో చర్చిలు పడగొట్టేసేసి పందులు పెంచుతున్నారు, అక్కడ మసీదులు పడగొట్టి లెటర్లు కడుతున్నారు. వాళ్ళకి అసలు దేవుడు అంటేనే నమ్మకం చైనా వాళ్ళకి. కానీ వాళ్ళని చూసి ఎవడు ఏం మాట్లాడు. నరేంద్ర మోడీ గారు క్రిస్టియన్లు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ని కానీ సొంత బిడ్డల్లా చూసుకుంటూ తను పెళ్లి చేసుకుని కూడా సంసార జీవితం అనుభవిస్తూ, నువ్వు నాకు వద్దు, నేను భారతదేశానికి సేవ చేసుకోవడానికి వెళ్ళిపోతానని భార్యతో అనుమతి తీసుకుని భారతదేశాన్ని అంకితం అయిపోయి 140 కోట్ల ప్రజలే మన ఇద్దరు పిల్లలు, అందువల్ల నువ్వు వేరుగా బ్రతుకుని చెప్పి బయటకు వచ్చి ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా దేశం కోసం నిరంతరం కృషి చేసి పట్టుదలగా చేస్తూ మనకు అప్పులు లేకుండా భారతదేశాన్ని కాపాడాడు 2014 నుంచి. ఈ రోజు భారతదేశం గర్వంగా తలెత్తుకునే రోజు ఇది. అలాగే రాముల వారి ఆలయాన్ని మనకి నిర్మించి అందించిన మహానుభావుడు, భారతదేశం యొక్క అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చి 10వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని తీసుకొచ్చి 5వ స్థానాన్ని నిలబెట్టాడు. రేపు పొద్దున 3వ స్థానంలో తీసుకెళ్తానంటాడు. మీకు అందరికీ ఒక విషయం తెలుసా అమ్మా, మీరు తినే కోటా మీరు ఇప్పించేదంతా కూడా నరేంద్ర మోడీ గారి విషయం మీకు ఎవరికి తెలియదు. మీరు కట్టుకున్న మరుగుదొడ్డుకు వచ్చిన డబ్బులన్నీ కూడా నరేంద్ర మోడీ గారు పంపించారనే విషయం మీరు తెలుసుకోవాలి. మీరు వేసుకున్న రోడ్లు, ఉపాధి హామీ పథకాలు, ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మందులు, దాదాపు 100 కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు మన అందరికి ప్రజలకు, గ్రామ ప్రజలకు చేరి 100 ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయం మీకు ఎవరికి తెలియట్లేదు అసలు. అలాగే ఆయన డబ్బంతా పంచిపెడుతున్నాడు గ్రామ ప్రజలకి, కానీ ఆయన గురించి ఎవరికి తెలియదు. భారతదేశంలో ఎక్కువగా భారతదేశాన్ని రక్షించే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. చాలా మంది నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతుంటే నవ్వారు, ఏముందయ్యా అక్కడ ఎందుకు జాయిన్ అవుతున్నాం అని చెప్పి. కానీ నాకు అంతర్గతంగా ఒకటైతే తెలుసు, ప్రతి హిందూ మనసులో కూడా, అలాగే క్రైస్తవుడు మనసులో ముస్లిం మనసులో కూడా నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి. కష్టాన్ని చూస్తాడు తప్ప మతాన్ని చూడటం చెప్పని అందరికీ తెలుసు. ఈరోజు రాముల వారి దేవాలయాన్ని ఇచ్చిన, మన దేశాన్ని బాగా చూసుకున్న, అత్యంత ఆధునికమైన విమానాలు కొన్న, విక్రాంత్ వాళ్ళ నుంచి 5,000 కోట్ల రూపాయలు వాడుకొని మన దేశాన్ని రక్షించేలా సముద్రం చుట్టూ తిప్పుతున్నా, సైనికులకు చాలా పవర్ఫుల్ ఆయుధాలు ఇస్తున్నా, ఆయన ఎన్నో రకాల మంచి ఆయన ఎందుకు లేటుగా వచ్చేవాళ్ళు ఆయన అడుగురు, ఎందుకు లేటుగా వచ్చామని తల్లి అడుగుతారు, తండ్రి అడుగురు. ఎందుకంటే కంబాల్ శ్రీనివాసరావు ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఆయన కూడా ఇది రాత్రి 12 గంటలకు వచ్చినా ఏం పర్లేదు చేసుకుంటారని చెప్పి నమ్మకం. మేమందరూ ఇలాగ 2 సంవత్సరాల నుంచి పనిచేస్తాం అందరికీ సేవ చేయడం కోసం చెప్పారు. మా సేవలు గుర్తించారో లేదో నాకు తెలియదు, కానీ మీ అభిమానం చూస్తే గుర్తించారని చెప్పి మాకు ఇప్పుడు నమ్మకం కలుగుతుంది. ఏ ఊరికి వెళ్ళినా మాకు నీరాజనం పడుతున్నారు. అలాగే మీరు ఎంత పంపిస్తారు మొదటి
శ్రీనివాస్ గారికి జై కంబర్ శ్రీనివాస్ గారికి జై కంబర్ శ్రీనివాస్ గారికి